పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మహావిశాఖలో దర్ మహాదందా. దోచుకు తినడమే అలవాటుగా మారి జీవీఎంసీలో ఇంకా ఆయన దందాయే. బ్రోకర్లతో బిజినెస్ స్కూల్ నడిపిస్తూ చిచి ఇదేం బ్రతుకు మహాశయ. అతడు ఒక పొలిటీషియన్ అయితే మంచి పొలిటీషియన్ మాత్రం కాదు. ఒక పేరున్న సంస్థకి మంచి హోదాలో పదవిలో ఉన్న చెడు రాజకీయ నాయకుడు. జనం మెచ్చి ఆయనకు ఆ పదవి ఇచ్చారు. అయితే అదే జనాన్ని, ఆ సంస్థని, వ్యవస్థని ఇప్పుడు తెగదోచుకుంటున్నారు. రోజుకు ఇంత పని సంపాదించి ఇంత అని జేబులో వేసుకొని ఇంటికి పట్టుకెళ్దామనే టార్గెట్ తప్ప మంచి చేద్దామని అనుకోవడం. నిత్యం ప్రజల సొమ్మును దోచుకుని తిందామనే చూస్తున్నాడు. ప్రతిరోజు ఇదే పనిలో ఉంటున్నాడు. దీనికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకించి ఆయన పేరు చెప్తేనే జీవీఎంసీలోని పైనుంచి కింద వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నరకం అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఆయన చెయ్యని పని లేదు, చేయించుకొని వ్యవహారం అంటూ లేదు. అన్ని విధాలా ఆ పేరున్న సంస్థను దోచుకు తినడమే పరమావధిగా బొక్కేస్తూ బ్రతికేస్తున్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ ఈ పేరు చెప్తేనే జీవీఎంసీ అంటేనే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని జీవీఎంసీతో ఖచ్చితంగా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ఏ పని కావాలన్నా జీవీఎంసీ తలుపు తట్టాల్సి ఉంటుంది. జీవీఎంసీలో బర్త్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి నిర్మాణాల వరకు అన్నిటికీ పర్మిషన్లు ప్రత్యేకించి కావాల్సి ఉంటుంది. దీంతో అందరూ జీవీఎంసీని ఆశ్రయిస్తారు. అయితే అదే అదనుగా జీవీఎంసీలోని ఓ హోదాలో ఉన్న వ్యక్తి ఇక్కడ చాలా పనులు చక్కబెట్టిస్తున్నారు. ముఖ్యంగా ఆయన చెప్తే ఏ పనైనా అయిపోవాల్సిందే అన్నంతగా ఆయన ప్రవర్తిస్తున్నారట. విశాఖలోని ఈ దందా దాదాపుగా 3 ఏళ్ల నుంచి జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి కూటమి గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ దందా ఆగలేదని, ఆ వైసీపీ నాయకుడి చేతులతోనే మొత్తం అంతా ఉందని ప్రస్తుతం జీవీఎంసీలో టాక్ నడుస్తుంది. ఆయన ఒక మేయర్కి కింద, అలాగే కార్పొరేటర్కి పైన ఉన్న రాజకీయ నాయకుడు కావడంతో ఎవరు కూడా ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. అక్రమ నిర్మాణం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తే నోటీసులు ఇచ్చి నీలమట్టం చేస్తాం. ఇది జీవీఎంసీలో యంత్రాంగం చెప్పే మాట. కానీ ఆ మాటలు చేతుల వరకు రావడం లేదు. ఆయనకు మూటలందితే చాలు అక్రమమైన సక్రమమైపోతాయి. గ్రేటర్లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇవ్వడం, సీజ్ చేయడం చేస్తున్నా చర్యల విషయానికి వచ్చేసరికి టౌన్ ప్లానింగ్ అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఇక్కడే సీన్ కట్ చేస్తే సదరు సీజ్ అయిన భవనంలో యజమాని మిగిలిన పనులన్నీ చకచక కానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయన చేతివాటం గట్టిగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన కనుసైగ చేస్తే చాలు అక్రమ నిర్మాణాలు సక్రమమైపోతాయి. జీవీఎంసీలో ఆయన కథ చాలా ఉంది. అన్ని జోన్లలో బ్రోకర్స్ ఏర్పాటు చేసుకొని తనదైన శైలిలో దందాకు తెరతీశాడు. ఆయా జోన్లలో ఈయన బ్రోకర్లతో జీవీఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని, రెవెన్యూను మళ్లించి తన ఇంటికి పంపిస్తాడట. జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్లో కెలుకుతున్నాడట. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈయన గోల భరించలేకపోతున్నారని సమాచారం. మొన్న కౌన్సిలింగ్లోన ఇదే గోల వినిపించారు కొందరు. ప్రభుత్వం మారినా పాలన ఆయనదే. ఇదెవరికి చెప్పాలో తెలియక కమిషనర్ నుంచి కింది వరకు పాపం అధికారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఆయన అంటే జీవీఎంసీని దోచుకునేవాడు, దాచుకునేవాడు అంటూ ట్యాగ్లైన్ పెట్టారంటే ఇక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ హెల్త్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని డబ్బులు తీసుకొని శానిటరీ ఇన్స్పెక్టర్లుగా నియమించడం కూడా జరుగుతుంది. జ్ఞానాపురం పట్టాల విషయం ఓ కొలిక్కి రావడం కూడా ఆయన చలవే. మధురవాడ, వేపగుంట జోన్స్లో ఉన్న పంచాయతీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నుంచి మినిమం టైం స్కేల్ చేస్తామని వారిని పిండేశారట. ముఖ్యంగా జీవీఎంసీలో ఉన్న అన్ని జోన్లలో నుంచి రోజుకి ఇంత అని తన బ్రోకర్ల ద్వారా ఓపెనింగ్, క్లోజింగ్ వ్యాపారం చేయించుకొని దందా నడపడంలో ఆయన ఆరితేరిపోయారు. ఇన్ని చేస్తున్నా ఆయన ఎవరు ఏం పీకలేరని ఆయన బాహటంగానే చెప్తున్నారట. ముఖ్యంగా కూటమి నేతల్లో తనకు బాగా కావలసిన వారు ఉన్నారని, అందువల్ల తనను ఎవరు ఏం చేయలేరని చాలా ధీమాగా కూడా ఉన్నాడట. ప్రస్తుతం కూటమి అధినేతలు అక్రమాలు జరిగితే సహించి ఊరుకోవమని చెప్తున్నారు. అయితే సాక్షాత్తు జీవీఎంసీలోనే ఈ టాప్ టు బాటం వరకు దందాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. అయినా కమిషనర్, ఇతర అధికారులు కూడా ఈ విషయంలో నోరు మెదపకుండా బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారట. ఆ దోపిడీ దొంగ ఏ స్థాయిలో భయపెట్టిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. పై
పైగా తన దందాకి ఎవరైనా అడ్డొస్తే వారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టి నరకం చూపిస్తున్నాడట. అంతేకాదు అధికారులను పదే పదే వేధించి తన అడ్డమైన పనులు చేయించుకుంటున్నారట. దారికి అడ్డొచ్చిన వాడు ఎవరైనా కూడా వదలడం లేదని టాక్ నడుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఆయన దందాకి దూకుడికి కళ్ళం వేస్తే తప్ప ఆ వ్యవస్థ బాగుపడదని జీవీఎంసీలో చెప్పుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.